మానసికమైన ఆహారాన్ని వదిలేసి సాత్విక ఆహారం తీసుకుంటూ ఇది బుద్ధి ప్రధానమైన యుగం కనుక మనం బుద్ధిమంతులమై దుష్ట శక్తులను ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆరుల మీద ఇంకా అధికమైన బాధ్యత ఉంది. కనుక మరి ఆర్య సామాజికులు వృద్ధులైపోతూ ఉన్నారు. కొత్త వారికి మనం చేయనివ్వాలి, ప్రోత్సహించాలి, ఎంచుకోవాలి, ముందుకు తీసుకురావాలి. లేకపోతే మరి ఆర్యుల భవనాలు కానీ ఆస్తులు కానీ అగమ్య గోచరంగా మారిపోతాయి. కాబట్టి మనము ఏమాత్రం ప్రతిభ ఉన్నా మనం ఆ వ్యక్తిని ముందుకు ప్రోత్సహించాలి. మన కిషోర్ శాస్త్రి కూడా టంకారా వెళ్ళి అక్కడ చదువుకొని వచ్చి మరి ఇదం బ్రాహ్మణం ఇదం శాస్త్రం శాపాదపి శరాదపి అన్నట్టు రెండింటినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. అది చాలా గొప్ప విషయం. మాకేమో ఒకటే. కాబట్టి రెండింటిని సమన్వయం చేయడం అనేది ఈనాడు అత్యవసరం. కనుక మరి ఇలాగే చక్కగా బాలబాలికలందరికీ కూడా శిక్షణనిస్తూ మరి బెంగుళూరులో కూడా యోగా సెంటర్ నడిపిస్తున్నామని చెప్పారు. మన తెలుగు వాళ్ళకు ఒక లక్షణం ఏమిటంటే మనకి దగ్గరగా సమీపంగా ఉన్న వ్యక్తులను మనం గుర్తుపట్టాం. వాడు ఎక్కడో పేరు తెచ్చుకున్న తర్వాత మనం గుర్తిస్తాం. కాబట్టి అలా కాకుండా మరి కిషోర్ శాస్త్రి ఈనాడు ఉన్న యువకుల్లో మరి చాలా స్ఫూర్తివంతంగా కనిపిస్తున్నాడు. ఆయనను అందరూ ప్రోత్సహించి ఆర్య సమాజము ముందు ముందు ఇంకా అగ్రగామిగా ఎదిగేందుకు అందరూ సహాయపడతారని ఆశిస్తున్నాము. మరి అందరికీ ధన్యవాదాలు.